మేము ఏం చేసామంటే యాక్చువల్గా యాక్టివేట్ చేయమని చెప్పేసి రీఛార్జ్ చేసాము. ఇంట్లో నువ్వులు వండి వచ్చి రెడీయా జున్ను పిన్ను రెడీయా 8:25 అవుతుంది ఇంకా కూడా తింటూనే ఉన్నారా మీరు? కొత్త సాక్స్ వేసుకున్నావి ఒక జున్నాను కొత్త సాక్స్ వేసుకున్నాడట. ఎన్నిసార్లు 3 సంవత్సరాలు 3 డ్రెస్సులు చేంజ్ చేసి మీ స్కూల్లో అయితే నీగా నువ్వు కూడా కొత్త సాక్స్ వేసుకున్నావు. ఏవి ఓకే నీ అన్ని విన్నికి వస్తాయి అనమాట అందుకని పెరుగుతాను కదా. చాలా టైం అయింది పిల్లలు. ఇక్కడ కరివేపాకు ఆరబెట్టారు చూసారా, ఇది పొడి చేసుకోవచ్చు, గోలించుకోవచ్చు, తీసుకోవచ్చు. మాక్సిమం కరివేపాకు తింటే మనకి మెయిన్ గా హెయిర్ బాగుపడుతుంది. చాలా ఉపయోగం కరివేపాకు. యాక్చువల్ గా బయట వర్షాలు మాత్రం లేదు, ఏ ఊర్లో వర్షం పడుతుంటే మాకైతే అర్థమవుతలేదు. ఇక్కడైతే వర్షాలు అయితే ఎక్కడ చూసారా, మేఘాలు అయితే ఫుల్ ఉంటాయి బట్ నో వర్షం. గ్రీనరీ ఉంది. మన రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాము. అది యాక్చువల్గా ఎక్స్పైర్ అయిపోయింది. మేము ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత బిల్ ఉంటే ఆ బిల్ పే చేసాము. పే చేసిన తర్వాత రూటర్ ని తీసుకెళ్దామని చెప్పేసి వచ్చారు. సో తను వచ్చారు కదా, పేమెంట్ కాకుండా డియాక్టివేట్ అయినాక వచ్చి తీసుకెళ్తున్నాం సార్. ఓకే అంటే పేమెంట్ అయిపోయింది, డియాక్టివేట్ చేసాం. యాక్చువల్ మేము పేమెంట్ చేసాము. మేము ఏం చేసామంటే యాక్చువల్గా యాక్టివేట్ చేయమని చెప్పేసి రీఛార్జ్ చేసాము. బట్ అక్కడ ఏమైందంటే రీఛార్జ్ చేసిన తర్వాత ఇది డియాక్టివేట్ అయింది. కస్టమర్ కేర్ కూడా కాల్ చేసింది చాలా సార్లు. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఒక 2 గంటలు అడిగారు, 72 గంటలు అడిగారు. చాలాసార్లు కాల్ చేసాము. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మళ్ళీ యాక్టివేట్ కాదు, సస్పెండ్ చేశారు. మేము రూటర్ తీసుకెళ్తామని వస్తున్నారు. బట్ రూటర్ తీసుకెళ్ళడానికి అయితే మనకైతే రిసిప్ట్ కానీ ఏమి ఇవ్వట్లేదు. బట్ ఇంట్లో డివైస్ కి కస్టమర్ ఓటీపీ వస్తుంది, అది ఇమ్మంటే ఇప్పిస్తాను. అట్లా నాకు రూటర్ ఇప్పుడు ఇంట్లో మా దగ్గర నుంచి అయితే ఎయిర్ ఫైబర్ అయితే ఏది ఉందో చూపెడతాం మీకు. అది కూడా పైన ఉంది, అది తీసుకెళ్ళడానికి వచ్చారు. దానికి నాకు ఎటువంటి రిసిప్ట్ మాత్రం ఏమి ఇవ్వట్లేదు. అండ్ ప్లస్ ఒకవేళ దాన్ని రిటర్న్ చేయకపోతే హౌ మచ్ యూ చార్జ్? కంపెనీ పేరు 9,500 దాకా వేయచ్చు. 9,500 రూపీస్ మళ్ళీ నాకు బిల్ వస్తుంది అయితే చెప్పారు. దీన్ని ఏమంటారు యాక్చువల్గా? దీన్ని అవుటర్ యూనిట్ రూటర్. ఇది మనకి ఇప్పుడు తీసుకెళ్తున్నారు, ప్రజెంట్ అయితే తీసుకెళ్తున్నారు. మేమైతే మొత్తం బిల్ క్లియర్ చేస్తాం, ఎటువంటి డ్యూస్ లేవు దీని మీద. ఎవ్రీథింగ్ క్లియర్, 0. బట్ అడుగుతున్నా యాక్చువల్ మేము కనెక్షన్ పెట్టించుకోవాలనుకున్నాం, బట్ స్టిల్ అయినా తీసేస్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టాలంటే ఇది ఉంటుంది, మళ్ళీ వేరే పెడతారా? సరే మేము ఫ్యూచర్లో కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్నాం, బట్ ఈ ప్రొసీజర్ ఏమైతే చూసిన తర్వాత మరి కొత్త కనెక్షన్ తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ మాకు మాత్రం వర్క్ అవుట్ ఇస్తారు కదా అయితే. చలో మన మొత్తానికి అయితే రూటర్ అయితే కంప్లీట్లీ తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇది ఇట్లా ఇప్పుడు కనెక్షన్ పెట్టుకున్నప్పుడు దీన్ని యాక్టివేట్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఏంటంటే కొత్తగా మళ్ళీ రిఫ్రెష్ వస్తాయి. ఐడి సస్పెండ్ అయింది కదా సార్, మళ్ళీ రిఫ్రెష్ వస్తాయి కాబట్టి. ఎందుకంటే ఐడి టోటల్ డియాక్టివేట్ అయింది కాబట్టి రాదు. అన్న మీ పేరు? నా పేరు శివ. మీరు వర్కింగ్ ఎంప్లాయ్ జస్ట్ టెక్నీషియన్గా తీసుకోండి, సాఫ్ట్వేర్ దీనికి సంబంధం లేదు. ఓకే మీరు మీరు ప్రజెంట్ మా నుంచి తీసుకున్న డివైస్ ఇది రిటర్న్ తీసుకెళ్ళేది అయింది. రైట్. సో ప్రజెంట్ అయితే జియో రూట్ ఎయిర్ ఫైబర్ అయితే రిటర్న్ ఇచ్చేసాము. వరప్రసాద్ వరం లాగ్స్ అని ఉంటాయి, వరప్రసాద్ వరం ఛానల్ ఉంటుంది చూడండి. వరప్రసాద్ వరం బ్లాగ్స్ అని ఉంటుంది, 2 ఉంటాయి ఛానల్స్. అమ్మ ఏం తెంపుతాను చూసారా ఫ్రెండ్స్, మా ఇంట్లో నువ్వులు ఇంట్లో వండించిన నువ్వులు అన్నమాట. చూసారా ఇంట్లో నువ్వులు వండియచ్చు, ఇక పర్ఫెక్ట్ ఉన్నాయి చూసారా. జస్ట్ ఇంట్లో నువ్వులు మేము అది కూడా ఎట్లా అంటే కార్తీక పౌర్ణమి రోజు మనం నువ్వులు దానిమ్మ పెడతాం కదా, అవే విత్తనాలు పెరిగి నువ్వులు కాస్తున్నాయి. అంటే నువ్వులు ఈజీగా వండించవచ్చు, ఇంట్లో వండించుకున్న నువ్వులు చూడండి మీరు మళ్ళీసారి. ఇగో సో నువ్వులు చాలా కాస్ట్లీ, అందుకొరకు కొన్ని నువ్వులు చల్లుకున్నారనుకో మీ ఇంట్లో నువ్వులు ఎన్ని కాయలు కాస్తాయి సరిగా చూడండి. ఇక నువ్వుల కాయలు ఇక అమ్మ పెడుతుంది చూడండి, నువ్వుల కాయలన్నీ. ఇక దానిమ్మ చెట్లు పెడితే దానిమ్మ విత్తనాలు పెరిగి దానిమ్మ చెట్టు వస్తుంది. సో ఇంట్లో మీకు ప్లేస్ ఉంటే ఇన్ని నువ్వులు ఇన్ని దానిమ్మ గింజలు వేసుకోండి, మంచిగా నువ్వుల తోట పెట్టుకుంటే ఎంత కాస్ట్లీ ఐటమ్స్ కదా, ఈజీగా పండించుకోవచ్చు. దానిమ్మ పళ్ళు ఇది కూడా జస్ట్ డబ్బులు పెట్టిన పళ్ళు కూడా కాయలు కాసినాయి. ఇంత కాయలు కాసినాయి, మరి చిన్న కాయలు కాదు, ఇంత కాయలు కాసినాయి చెట్లు అయితే. చూసారా మేము పెట్టింది ఎంత తులసి గద్దె, అయితే తులసి గద్దెలో నువ్వులు పడ్డాయి. అవే నువ్వులు చూడాలి, ఇలా తులసి చెట్టు పెరిగిందా ఏం పెరిగిందో చూడాలి. ఇవే ఇట్లా పెరిగి నువ్వుల కాయలు ఇంతరం కాసినాయి అనమాట. సో మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నాం, చెట్ల పెంచకాడాలు ఇంట్లో అవన్నీ మర్చిపోతున్నాం. మా పిట్టగారు వస్తున్నారు, ఇక్కడ అన్నం పెడుతున్నారు పిట్టగారికి. మా పిట్టగారికి ఇక్కడ వచ్చి అన్నం తింటారు అనమాట. ఇక వెయిట్ చేస్తుంది చూసారా, మేము పెడితే అన్నం పెడతామని వెయిట్ చేస్తుంది. తిను తిన్నావు చూసారా, వచ్చింది మా పిట్ట చూసారా. మేము అన్నం పెడితే వచ్చి తింటుంది, దాని పిల్లలు ఉన్నారన్నమాట.
సమయం 4:21. అదే స్కూల్ లేట్ అయిపోయింది అనమాట. వేరే వాళ్ళ ఫోన్ కాల్ బిజీ అయిపోయాను. వాళ్ళు చూసారా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు. నేనైతే లేట్ అయిపోయింది. సో లేట్గా వచ్చాను యాక్చువల్గా, ఇప్పటికి లేట్ అయిపోయి మళ్ళీ ఆడుతున్నారు. ఎస్ చెప్పు. అవును. ఓకే ఓకే సరే రైట్ సరే ఓకే డన్ బేటా. చలో ఇంకా నేను ఆడుకున్నాను, మా మైండ్ చెప్తున్నాయి కదా లేట్ వచ్చేసారు, ఆయన ఆడుతున్నారు. చలో వెళ్దామా, వస్తారా ఉంటా ఇక్కడే, బాయ్ బాయ్. చలో మా విన్నాను ఎట్లా కూర్చుంది చలా వెనకాల ఫేస్ పెట్టి ఇట్లా కూర్చున్నాయి. ఇట్లా వచ్చినాం మేము స్కూల్ నుంచి వెళ్ళి, ఇద్దరు వెనకాల ఫేస్ పెట్టిళ్ళు. ఇంటికి వచ్చేసాం ప్రజెంట్ అయితే. ఏమైంది మళ్ళా, ఇంటికి పోదామా బయటకు పోదామా? హలో ఇంట్లోకి పోదామా బయటకు పోదామా? బయటకు పోదామా? ఎంత తిరిగినా కూడా వీళ్ళకైతే అసలు కదా సరిపోదు కదా బేట. ఊరంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి ఊర్లో ఎన్ని ఊర్లు పోయినా కూడా మళ్ళీ ఇంకా కూడా తిరుగుదామని అంట తప్ప కానీ ఇంట్లోకి పోదా అన్నారు. పడతారు, కొట్లాడుకుంటారు చూస్తున్నారు. ఫైటింగ్స్ వద్దు, నో ఫైటింగ్స్. పట్టుకోండి పోతున్నా పైకి. ఇవాళ విను నానే బ్యాగ్లు వేసుకొని పోతాడు, లంచ్ బాక్స్. జున్నాను కూడా వేయండి కదా, ఎక్కడ వేయండు జున్ను నాని? జున్నాను ఎక్కడ పోయినావు? కాడుతున్నా విను జున్నాను పైకి వెళ్ళిపోయాడు. చలో పెట్టరాపో, అలా బయటకు వస్తున్నాం. ఇంట్లో పాలు అయిపోయినాయట, తెచ్చుకుందాం. రా పెట్టరాపో. చూసారా పాల ప్యాకెట్ పోతాను కూడా మళ్ళీ వస్తున్నారు. ఓపెన్ ఫాస్ట్. ఇప్పటిదాకా స్కూల్లో ఆడుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు బయటికి? మళ్ళీ ఇద్దరు పోటీ పడి వస్తున్నారు, మళ్ళీ పాల ప్యాకెట్కి పోతున్నాను ఇప్పుడు ప్రజెంట్. చలో పాల ప్యాకెట్ ఇస్తున్నాం. ఏం చేస్తున్నారు మీరు? అలా పెట్టా డోర్ది, అది బండిది ఓపెన్. ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? ఏం చేయాలి బేటా? ఏమో చేస్తానులే, జరు చెప్తా. 1 2 3 4 పెన్సిల్స్ పెట్టి ఇదే షార్ప్నర్ ఎరేజర్ పెట్టి చిన్న చిన్న ఎరేజర్ పెట్టి ఎరేజర్ పెట్టి బోర్డు పెట్టి షార్ప్నర్ పెట్టి షార్పర్ పెట్టిన. ఓకే సూపర్ గుడ్ పెట్టావు కదా, రైట్ గుడ్. ఇంకా బ్యాగ్ పెట్టుకుంటావా? ఇంట్లో పెడతావా? అది ఇంట్లోనే సరే ఓకే కీప్ ఇట్. సాయంత్రం 7 అవుతుంది ప్రజెంట్ అయితే. చూసారు కదా మన వీడియో ఎడిటింగ్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఇది ఎంత టైం పడుతుంది అనేది తెలియదు మనకి, సో పెద్దగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి వచ్చాము ప్రజెంట్ అయితే. రాత్రి మా మీటింగ్ ఉంది ఇక్కడ. ఎవరు శ్రీకాంత్ అని వచ్చిండు, ఈయన వచ్చిండు. ఎటు వచ్చిండు? మీటింగ్ వచ్చినావా? మీటింగా? రాజన్ వచ్చిండు. సో ఈ రోజుకి వీడియో ముగిస్తానని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో బై బై. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బై.